హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈరోజు ఇలా ట్రై చేయండి. ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. స్పైసీ టేస్టీతో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 4 eggs తీసుకొని బాయిల్ చేసుకోండి. మీరు క్వాంటిటీని పెంచుకోవచ్చు. నేను ఇక్కడ 4 eggs తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ చింతపండుని నానబెట్టేసుకోండి. ఇప్పుడు నానేలోపు ఒక 3 నుంచి 4 ఆనియన్స్ని కట్ చేసుకోండి. అలాగే 2 టమాటోస్ని, కొద్దిగా కొత్తిమీరను, అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా అందులో నుంచి వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాం కదా, వాటి ఎగ్స్ పొట్టంతా తీయండి. ఇది సింపుల్ ప్రాసెస్, టైం వేస్ట్ కాకుండా అటు ఎగ్స్ బాయిల్ అవుతూ అలాగే ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు కానీ టైం వేస్ట్ కాకుండా ఇలా చేసుకుంటాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, టైం చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్స్ని పొట్టు తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అండ్ ఫైనల్గా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కరివేపాకు, అలాగే ఉడకబెట్టుకున్న 4 eggs, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటోస్, చింతపండు రసం ముందుగా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి. అందులోకి 1 స్పూన్ ఆయిల్ పోసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అది వేడైన తర్వాత అందులోకి మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ని అందులోకి వేసి బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, అలా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ ఎగ్స్కి నేను ఘాట్లు పెడుతున్నాను. ఎందుకంటే దీంట్లో మసాలాలు ఏమి వేయలేదు కాబట్టి మనము లాస్ట్లో వేసేటప్పుడు మంచిగా అది పులుసు పడుతుంది దాని లోపలికి, అందుకోసమని. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఫ్రై అయినాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 రెమ్మల కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై కావడానికి నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు కూడా వేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగంత పసుపు, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయినాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుతూ టమాటా పూర్తిగా మగ్గేంత. ఇప్పుడు టమాటా పూర్తిగా ఉడికిన తర్వాత అందులోకి 1 స్పూను కారం, అలాగే 1/2 స్పూన్ ఉప్పు, మనం ముందుగా ఉప్పు వేసాం కదా చూసుకుంటూ వేసుకోండి. అందులోకి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు కొద్దిసేపు అలానే వదిలేయండి. ఇప్పుడు అందులోకి గరం మసాలా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఓల్డ్ అప్పట్లో యూజ్ చేసేవారు కదా ఆ మసాలా వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. కలుపుకున్నాక అందులోకి మనం ముందుగా చింతపండు రసం తీసుకున్నాం కదా, అదే అందులో పోసి ఒకసారి కలుపుకొని కొద్దిగా అది చింతపండు మొత్తం ముక్కలకు పట్టేంత వరకు కొద్దిగా ఉడికించుకోండి. ఉడికిన తర్వాత అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒకసారి కలిపి ఒక 5 minutes అలా ఉడకనివ్వండి వాటిని. అలా ఉడికిన తర్వాత అందులోకి మనం ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ కూడా అందులోకి వేసుకోండి. మనం ముందుగా కట్ చేయకుండా మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఇలా వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న పులుపు అనేది ఎగ్స్ లోపలికి పోయి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా
కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది.